గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నొచ్చుకొని రామగుండం కార్పొరేషన్ గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంతగానో అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలకంటి రాము విజయం కోసం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో డివిజన్లో డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై కాంగ్రెస్, జై సీఎం రేవంత్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరేగింపు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు. ఇదే క్రమంలో రామగుండం కార్పొరేషన్లో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబా నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు, వాళ్ళ సతీమణి మనాలి గారు విచ్చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నిలకంఠ రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచుదాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు. దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటూ వచ్చిన. ఈరోజు దాని గుర్తింపు భాగంగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించా. ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి 36 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. 12 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కట్టింది కూడా. అది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి 24/7 వాళ్ళ ఇంటికాడ కావాలి ఉండి కూడా పనిచేస్తున్న కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రజలంతా నా మీద విశ్వాసం పెట్టిళ్ళు, నమ్మకం పెట్టిళ్ళు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రజల పక్షాన 24/7 ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్వెంట్ లాగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది, ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది. మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తుకు ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారిని చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తామని. 50 సంవత్సరాల నిర్లక్ష్యంగా ఉన్న రామగుండాన్ని మరి మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క సహచార టీం మొత్తం క్యాబినెట్ అంతా కూడా సహకరిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని మరొకసారి ఇండస్ట్రియల్ బెల్ట్గా 1x800 పవర్ ప్లాంట్, రామగుండం మేడిపల్లిలో పవర్ ప్లాంట్, అద్భుతమైన రోడ్లు, విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా అన్ని రకాల అర్హత ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా చేసేటువంటి ప్రణాళిక ముందుకు పోతున్నాం. ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములై ఇవాళ రాజకీయాలకు అతీతంగా మాతో పాటు కలిసి వస్తామని చెప్తా ఉన్నారు. రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులతో సహా. రామగుండం కార్పొరేషన్ డౌటా? ఆబ్వియస్లీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో 1 సైడ్ జెండా లేపుతాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా చెప్తాను.